ఇండియాలో ఆస్టియోపోరోసిస్ అనే పదము మేబీ లాస్ట్ 15-20 సంవత్సరాల నుంచి చాలా పాపులర్ అయింది. ఈ 15-20 సంవత్సరాల నుంచి ఎందుకు పాపులర్ అయిందనేది మీరు ఒకసారి గ్రహించండి. 2000కి ముందు భారతదేశంలో మనకి ఐటీ రంగం కానీ లేకపోతే ఈ మోడర్న్ వృత్తులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికి కూడా అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లేకపోతే మేజర్ వృత్తులు అనేవి కూడా ఏదో మెడిసిన్, ఇంజనీరింగ్ అలాంటి మేజర్ వృత్తులు అవే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ మోడర్నైజేషన్ జరగటం జరిగిందో ఈ బోన్స్ అనేది శక్తి కోల్పోవడం స్టార్ట్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్. లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి చెందటం వల్ల బోన్స్ వీక్ ఎందుకు అవుతున్నాయండి, దానికి దీనికి కనెక్షన్ ఏంటి అనేది చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో యాక్చువల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. పర్టిక్యులర్ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వైటమిన్ డి లోపం అనేది ఈరోజు ప్రతి ఒక్క మనిషికి, నిజం చెప్తున్నాను, నేను చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో వైటమిన్ డి అనే ట్యాబ్లెట్ ఉందని కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు వైటమిన్ డి ప్రాబ్లం ఉందని ఒక 10వ క్లాస్ చదివే పిల్లోడు కూడా తెలుస్తుంది. అంటే ఈ వైటమిన్ డి లోపం అనేది ప్రతి ఒక్కళ్ళలో అనేది కామన్గా జరుగుతుంది. వైటమిన్ డి వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, వైటమిన్ డి అనేది శరీరంలో ఈ బోన్ అనేది స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్. అది పుష్కలంగా సన్లైట్ నుంచి దొరుకుతుంది. ఒకప్పుడు మనందరం అవుట్డోర్ స్పేసెస్లో ఎక్కువ ఉండేవాళ్ళం. ప్రతిదానికి మనం మార్కెట్కి వెళ్ళేవాళ్ళం, ఎండలో తిరిగేవాళ్ళం, ఎండలో అవుట్డోర్ గేమ్స్ ఉండేవి, అవుట్డోర్ స్పోర్ట్స్ ఉండేవి. ఇప్పుడు అంతా ఫోన్లోనే ఇండోర్ స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, ఫోన్లోనే ఆర్డర్, ఫోన్లోనే ఫుడ్. సో ఇలా మనం చాలా కన్సీల్డ్గా లైఫ్ కంట్రోల్ చేసుకొని ఒక క్లోజ్ స్పేస్లో ఉండటం అలవాటు చేసుకున్నాం. కాబట్టి ఈ బోన్స్ అనేవి వీక్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఆస్టియోపోరోసిస్ అనేది బోన్ అనేది వీక్ అవ్వటం. ఒకప్పుడు ఎస్పెషలీ ఉమెన్లో 45-50 అది మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ ఆస్టియోపీనియా కింద స్టార్ట్ అయ్యి ఆస్టియోపోరోసిస్ కింద, అంటే హార్మోన్స్లో మార్పుల వల్ల ఈ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది అనేది ఈజ్ ఎ స్టాండర్డ్ ఇది. కానీ ఈ రోజుల్లో ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అనేది మెనోపాజ్తో సంబంధం లేదు, ఉమెన్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఆస్టియోపీనియా వస్తుంది, ఆస్టియోపోరోసిస్ వస్తుంది. దీనికి అగైన్ మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ అన్నట్టు ఈ లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల మనం తినే ఆహారం, మనము తాగే నీరు, ప్రతిదీ కూడా ఈ రోజుల్లో అన్నీ కూడా అడల్ట్రేషన్ వల్ల, లేకపోతే ఈ పర్టికులర్ పెస్టిసైడ్ కాంటెంట్స్ ఈ ఆహార పదార్థాల్లో పెరిగిపోవటం వల్ల, ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ తినేసి దాంట్లో కూడా ఎక్కువ అడల్ట్రేషన్ ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అవ్వటం, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయిన తర్వాత దానికి తగ్గట్టు మనం తిన్న తర్వాత దానికి తగ్గట్టు ఒక ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వేరాజ్ మనం తినేదానికి మనం చేసే పనికి అసలు పొంతం లేదు ఈ రోజుల్లో. మనము ఒకప్పుడు 1 పూట 2 పూట్ల భోజనం చేసేవాళ్ళు, దానికి తగ్గట్టు అంత పని కూడా చేసేవాళ్ళు. పొద్దున 5ంటికి వెళ్తే సాయంత్రం 6 దాకా పొలాల్లోనూ వాటిలోనూ పని చేసేవాళ్ళు. ఈ రోజుల్లో పనులు మారిపోయినాయి, టైమింగ్లు మారిపోయినాయి. 2 సార్లు నుంచి 5 సార్లు తింటున్నాం. ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా తింటున్నాం, కానీ దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయలేకపోవటం. సో ఒకటి ఆ ఆస్పెక్ట్. ఇంకోటి వయసుతో వచ్చే ఆస్టియోపోరోసిస్ అనే దానికి ఉమెన్ ఆర్ ఎస్పెషలీ 45 ఏళ్ల వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఈ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అనేది రావడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి కూడా రీజన్స్. వీటికి ట్రీట్మెంట్స్ అనేవి చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. హౌవెవర్ ఈ హార్మోన్ థెరపీస్ అంటారు, వాటిలోనే మేము వాడే వాటిలో టెరిపెరటైడ్ అని ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే డెనుసుమాబ్ అని ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఇంజెక్షన్స్ కాంబినేషన్స్ ఈ ఆస్టియోపోరోసిస్ని రివర్స్ చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఆస్టియోపోరోసిస్ అనేది వస్తే ఈ బోన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఒక చిన్న గాజు గ్లాస్ లాంటిది, కింద పడితే ఎలా పెడపడా ఇరిగిపోతుందో బోన్ కూడా అలా చాలా సాఫ్ట్ అయిపోయి, సాఫ్ట్ అంటే మార్బుల్ లాగా అయిపోయి అది చాలా ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడుకోండి. అట్ ద సేమ్ టైం మీరు మీ లైఫ్ స్టైల్ని కూడా చూసుకోండి.